నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడుస్తోందని, ఇది మంచి ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి పట్టణంలోని స్థానిక గ్రాండ్ రిడ్జ్ మీటింగ్ హాల్లో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే ఒక గొప్ప వ్యక్తి అని, సమాజంలో బడుగు బలహీన వర్గాల వారందరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆయన పోరాటం చేశారని, ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలని, అన్ని రంగాల్లోని మహిళలు ముందుండాలని, ఆ కాలంలో మహిళలు చదువుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో కూడా మొదటగా తన భార్య సావిత్రిబా పూలేకు విద్య నేర్పించి ఆమె ద్వారా ఎంతోమందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే ఆయనే స్ఫూర్తి అని తెలిపారు. జ్యోతిరావు పూలే బీసీల కోసం ఏ విధంగా పోరాటం చేశారో అదే స్ఫూర్తితో స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల వారందరికీ రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ బీసీలు ముందుండేలా వారు కృషి చేశారన్నారు. అదే స్ఫూర్తితో ఈరోజు విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం మనదని తెలిపారు. బీసీ, బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా విద్య ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో జ్యోతిరావు పూలే స్కూల్స్ను ప్రారంభించామని అన్నారు. రాష్ట్రం మొత్తం 106 స్కూళ్లు ఉంటే అన్నీ గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో వచ్చినవేనని తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వమే కల్పించిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి 39,000 కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 70% నుండి 80% పనులు పూర్తయిన బీసీ వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లను ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు త్వరలో పూర్తి చేయనున్నామని తెలిపారు. బీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి పలు చర్యలు చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకాల్లో మెగా డిఎస్సి మేరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణా కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రారంభించామని, త్వరలో ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణనివ్వనున్నామన్నారు. బీసీ భవన్లు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, బీసీల ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికార అధికారి చంద్రశేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులు కావాలి అన్నారు. ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని. ఆ కాలంలో మహిళలు చదువు నేర్చుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో తన భార్య సావిత్రి పూలే ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతోమందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఒక పక్క మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలే. అసలు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, చైతన్యవంతం చేశారో అదే స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలందరికీ ఒక పక్క రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రైతంగా కావచ్చు, ఈరోజు అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ఉన్నారు అంటే ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రుణపడి ఉండాల్సిందే నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాను. అదే స్ఫూర్తితోనే ఈరోజు విజనరీ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, ఎందుకంటే 14-19లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బీసీలకు పెద్ద అప్పుల్లో ఉన్నా కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాటిలోనే ప్రతి ఒక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన స్కూల్స్ కూడా ఉండాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలే స్కూల్స్ కూడా మేము ఎన్నో స్కూల్స్ స్టార్ట్ చేసాం. అవి కూడా మొత్తంగా 107 స్కూల్స్ ఉంటే 106 మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవే. నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించేందుకు ఏర్పాటు చేసిన చెత్త తరలింపు కేంద్రాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య గురువారం తనిఖీ చేశారు. నగరంలో ఇంటింటి నుండి సేకరించిన చెత్తను తరలించేందుకు న్యూ బాలాజీ కాలనీ, వినాయక సాగర్ వద్ద చెత్త తరలింపు కేంద్రాలను గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. వినాయక సాగర్ వద్ద ఉన్న కేంద్రాన్ని గురువారం కమిషనర్ ఎన్ మౌర్య ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఒక్కో వాహనంలో ఎంత చెత్త వస్తోంది, వాహనాల కండిషన్ తదితర విషయాలను పరిశీలించారు. డ్రైవర్లు, సిబ్బంది హాజరు నమోదు, వాహనాల రాకపోకలు రిజిస్టర్ను పరిశీలించారు. అంతకుముందు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశమై 2 కేంద్రాల్లో ఎన్ని వాహనాలున్నాయి, తూకివాకం వద్ద గల చెత్త నిర్వహణ కేంద్రానికి రోజు ఎంత చెత్త తరలిస్తున్నారు, అక్కడ ప్లాంట్స్ నిర్వహణ తదితర విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా చేయాలన్నారు. ప్రతి వీధికి వెళ్లే వాహనాలు నిర్దిష్ట సమయంలో వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసి వాహనాలు ఎక్కడెక్కడ వెళుతున్నాయో తెలుసుకునేలా జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా వాహనం మరమ్మతులకు గురైతే వెంటనే మరో వాహనం వెళ్లేలా చూడాలన్నారు. అలాగే చెత్త తరలింపు కేంద్రానికి వచ్చే వాహనాల్లో ఎంత చెత్త వస్తోంది, అక్కడ నుంచి తూకివాకం కేంద్రానికి క్యాప్సిల్స్లో ఎంత తరలిస్తున్నారనేది పక్కాగా కంప్యూటర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని చెత్త తరలింపు నిర్వహణ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డీఈలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారం చేసుకునే వారి న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, జిల్లా కార్యదర్శి జయచంద్ర హెచ్చరించారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల దీక్ష నేటితో 100 రోజులకు చేరుకుంది. గత 100 రోజులుగా వీరు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ దీక్షకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, జిల్లా కార్యదర్శి జయచంద్ర విచ్చేసి గురువారం దీక్షలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో 30 కుటుంబాలకు పైగా ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రస్తుతం వీరిని అక్కడ వ్యాపారం చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద దీక్షకు దిగినట్లు తెలిపారు. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ జీవితాలు ఎంతో ఆనందంగా ఉంటాయని భావించిన తమకు నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ అధికారులు స్పందించి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీటీడీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ యూనియన్ నాయకులు శివకుమార్, భాస్కర్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బుజ్జి తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు చిరు వ్యాపారుల సంఘం నాయకులు యుగంధర్, చిట్టిబాబు, మధు, చిరంజీవి, పెంచలయ్య, ప్రకాష్, రామ్మూర్తి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు చేస్తున్న నిరసన దీక్షలు ఈ రోజుకి 100వ రోజు చేరుకున్నాయి. వీరి సమస్యల పరిష్కారం కోసం సాగుతున్నటువంటి ఈ ఉద్యమం పట్ల టీటీడీ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించి న్యాయం చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు. చిన్న చిన్న సమస్యలు కూడా 100 రోజులకు పైగా పోరాటం చేయాలంటే ఏ రకంగా న్యాయమో మాకు అర్థం కావడం లేదు. గతంలోనూ ఇదే రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు కూడా ఇది కొనసాగుతూ ఉండడం ఏ రకంగా న్యాయమో టీటీడీ యాజమాన్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉందంటే దానికి ఎవరు బాధ్యత అన్నది కనీసం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదే మాదిరి ఈ టీటీడీ బోర్డుకి నూతనంగా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బిఆర్ నాయుడు గారు, ఈవో శ్యామలరావు గారు, తిరుమల కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, కింద ఉన్నటువంటి వీరబ్రహ్మం గారు అందరికీ పదే ఈ సమస్యను చెప్పినప్పటికీ ఈ రోజు దాకా పరిష్కారం కాకపోవడం అనేది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ పేద కుటుంబాలు దీన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి. అలిపిరి మార్గంలో పులి పడితే శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆపేయడం ఏ రకంగా న్యాయమో మనకు అర్థం కాదు. దీనికి ఏదేదో సాకులు చెప్తూ ఫారెస్ట్ చట్టాలన్నింటినీ కూడా ఉదహరిస్తూ ఇది సమంజసం కాదు. పరిపాలన భవనం ఎదురుగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఎండకిండి వానకు తడిసి గాలికి ఈదురుగాళ్ళకి ఇబ్బందులు పడుతూ ఇక్కడ దీక్ష చేస్తూ ఉంటే కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఈరోజు టీటీడీ యాజమాన్యం ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ శ్రీవారి మెట్లు వెళ్తున్నటువంటి వ్యాపారస్తులు కానీ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు. కానీ కొండకు వెళ్తున్నటువంటి భక్తులకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా
వీళ్ళందరూ కూడా అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు, బొరుగులు అమ్ముకునే వాళ్ళు, టెంకాయలు అమ్ముకునే వాళ్ళు, కూల్ డ్రింక్స్ అమ్ముకునే వాళ్ళు, బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళపైన టీటీడీ యాజమాన్యం ప్రతాపం చూపిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు 100 రోజుల నుంచి చేస్తున్నటువంటి దీక్షనైనా దృష్టిలో పెట్టుకొని ఈ జేఈఓ గారు కానీ, ఈఓ గారు కానీ, లేకపోతే చైర్మన్ గారు కానీ వీళ్ళు తక్షణమే స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో ఒకరిగా అమ్మవారి దర్శనం చేసుకునే తాను పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనలను టీవీల్లో చూడడం, పత్రికల్లో చదవడమో చూశానని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని తెలిపారు. గురువారం రోజున తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవడం, అదే రోజున శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజిఓ సదాలక్ష్మి, ఏవిఎస్ఓ సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం, ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహత్తరమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటున్నానంటే, అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి రోజుల్ని, కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని. ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్థానికులకు శ్రీవారి దర్శనం కోసం చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తిరుపతి స్థానికులకు ఇచ్చిన హామీ మేరకు ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా గురువారం టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుపతి మహతి కళాక్షేత్రంలో స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు అవసరమైన క్యూలైన్లు, మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంట అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిపిఆర్ఓ రవి తదితర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. టీటీడీ మహతి కళాక్షేత్రంలో నవంబర్ 16వ తేదీ పడమటి గాలి నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ నాటకాన్ని తిలకించాలని తెలుగు భాషోద్యమ సమితి సభ్యులు, నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు డాక్టర్ తమటం రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నాదెళ్ల శ్రీమన్నారాయణ, ధర్మయ్యలు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమ ప్రధాన సూత్రధారి సాకం నాగరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ నాటకంలో ఐఏఎస్ ఉన్నతాధికారి ప్రధాన పాత్ర పోషించారన్నారు. అమెరికా లాంటి మహాదేశాల్లో హౌస్ఫుల్ ప్రదర్శన బోర్డు పెట్టి ఈ నాటకం ప్రదర్శించబడిందన్నారు. మన ఇండియా, ఏపీ రాష్ట్రం తిరుపతిలో ఈ నాటకాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ విచ్చేసి వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఒక 60-70 మంది ఆర్టిస్టులతో 4.5 గంటల డ్యూరేషన్తో చాలా భారీ సెట్టింగులతో ఈ నాటకం 150 ప్రదర్శనలు చేశాం, ఢిల్లీతో సహా ఇండియా మొత్తం. దీన్ని ప్రజలు హక్కును చేర్చుకున్నారు. ఇన్ని గంటల సేపు కూర్చొని కూడా ఇది కొన్ని నియమాలకు కట్టుబడి ఈ ప్రదర్శన ప్రారంభం చేశాం. ఒకటి, నాటకానికి ముందు ఉపన్యాసాలు, సన్మానాలు ఉండవు.
రెండవ అంశం టికెట్ పెట్టే నాటకం ప్రదర్శించాలి. ఆ ఖర్చు మొత్తం ఎవరైనా దాతలు భరించినప్పుడు తప్ప మిగిలినప్పుడు టికెట్ పెట్టే ప్రదర్శించాం. ఇట్లా 150 ప్రదర్శనలు అయిన తర్వాత చాలామంది, ఇది గ్రామీణుల జీవితం కాబట్టి గ్రామస్తులు మా ఊళ్ళో ఆడుకుంటామండి పడమటిగాలి, మా ఊళ్ళో ఆడతామని అనేక మంది నన్ను అడుగుతూ వచ్చారు. అయితే వాళ్ళకి అది అలివయ్యేది కాదు. ఒక గ్రామంలో ఉండేటువంటి వాళ్లకు తక్కువ మంది కళాకారులకు వాళ్ళు ప్రదర్శించాలంటే సాధ్యం కాలేదు. దాన్ని ఈ ప్రాంతం వారైనటువంటి గుమ్మళ్ళ బలరామయ్య గారు ఐఏఎస్ అధికారి, ఇక్కడ జేయుగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి, ఆయనకు ఈ నాటకం అంటే ప్రాణం. ఇందులో అతి ప్రధానమైన పాత్రలు 4 పాత్రల్లో పోషించారు ఆయన. ఓ 10 ప్రదర్శనలకు ఒక పాత్ర, మరో 10 ప్రదర్శనలకు ఇంకో పాత్ర, నెగటివ్ క్యారెక్టర్ కూడా ఆయన చేశారు. గొప్ప నటులు ఆయన దాన్ని అధ్యయనం చేసి ఒక 20 వ్యాసాలు రాశారండి పడమటిగాలి పైన. దాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రింట్ చేశారు కూడా బుక్కు. మేము సాహితీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ పర్యాయము ఒక పెద్ద ఎత్తున మహతిలో ఈ నెల 16వ తేదీ, డిసెంబర్ 16వ తేదీ సాయంకాలం 6 గంటలకు మహతి క్షేత్రంలో ఈ పడమటిగాలి ప్రదర్శించడానికి మేము ఆలోచించి పెద్దలతో చర్చించాము. వారు అంగీకరించారు. తిరుమల దేవస్థానం, తిరుపతి దేవస్థానం వారు కూడా మహతి పుణ్యక్షేత్రం ఇవ్వడానికి మాకు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమానికి నేను మిమ్మల్ని కోరేది ఎవరంటే, ఈ పడమటి గాలి ఒక రైతు యొక్క జీవితం గురించి స్పష్టంగా ఎలా ఉండాలనే విషయం బాగా నాటక రంగంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకునే నాటకం. ఈ నాటకాన్ని తిరుపతి ప్రజలకు, సాహితీ మిత్రులకు మామూలు జీవనం ఎలా ఉంటుంది, ఈ జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయి అనే విషయం పడమటి గాలిలో స్పష్టంగా కనబడుతుంది. అలిపిరి వెళ్లే నడకదారిలో అక్రమ కట్టడాల నిర్మాణాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస యాదవ్కు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఆర్ యాదవ్ గురువారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు విచ్చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస యాదవ్ను ఆర్ఆర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక మార్గంలో ఫారెస్ట్ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు తలసాని శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన రాష్ట్ర అధ్యక్షులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి రూయా హాస్పిటల్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం తిరుపతి రూయా హాస్పిటల్ పరిపాలనా భవనం ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం చాలా సిగ్గుచేటన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో రాయలసీమకే తలమానికంగా ఉన్న ఈ హాస్పిటల్కు వందలాది మంది ప్రతిరోజు వస్తూ ఉంటారని, ఇటువంటి హాస్పిటల్ను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు మాత్రం ఎటువంటి ఉద్యోగ భద్రత కూడా లేదన్నారు. కాంట్రాక్టర్పై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ అతన్ని తొలగించడానికి అధికార యంత్రాంగం ఏ ఒక్క చర్య కూడా తీసుకోలేదని ప్రశ్నించారు. గత 3 సంవత్సరాలుగా ఈఎస్ఐ కార్మికులకు చెల్లించకపోయినా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని, అందుకు కారణం కాంట్రాక్టర్ అధికారులకు ఇస్తున్న మామూళ్లేనని తెలియజేశారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆ కాంట్రాక్టర్ను కొనసాగించడానికి కూడా ఇదే నిదర్శనమన్నారు. ఏమాత్రం అధికారులకు కార్మికులపై చిత్తశుద్ధి ఉన్నా కాంట్రాక్టర్ మెడల వంచి పెండింగులో ఉన్న జీతాలను ఇప్పించాలని, అదేవిధంగా ఈఎస్ఐ పెండింగులో ఉన్న డబ్బులు మొత్తం కట్టించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాటానికి రూపకల్పన చేస్తామని అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. రూయా హాస్పిటల్ పరిధిలో కాంట్రాక్టర్ల విషయంలో కలెక్టర్ కూడా చొరవ తీసుకుని కాంట్రాక్టర్పై తప్పుడు పనులకు అలవాటు పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేవై రాజా, ఎన్ శివ, వైఎస్ మణి, సిహెచ్ శివకుమార్, గోవిందస్వామి, ఎం శ్రీనివాసులు, అల్లాబక్ష్, పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కాంట్రాక్టర్ స్పందించలేదు. ఈవేళ 3 నుండి 4 నెలలు జీతాలు చెల్లించకపోగా దాదాపు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి పిఎఫ్ డబ్బుల్ని వీళ్ళ ఖాతాలో వేయలేదు. ఈవేళ 1 నెలలో 2 నెలల్లో కాంట్రాక్టర్ పూర్తిగా వస్తూ ఉంది. కాంట్రాక్టర్కు వేరే కాంట్రాక్టర్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. కానీ ఈ 3 సంవత్సరాల పిఎఫ్ డబ్బులు లక్షల రూపాయలని వర్కర్స్ సంబంధించినటువంటి చేరాల్సిన డబ్బులు ఎవరిని అడగాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ పిఎఫ్ డబ్బులు 3 సంవత్సరాలుగా జనరల్గా పిఎఫ్ డబ్బులు వేస్తేనే వాళ్ళకు సంబంధించిన జీతాలు చెల్లించాలి.
అలా కాకుండా పిఎఫ్ డబ్బులు వేయకపోయినా కూడా ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్ నుండి నిధులు విడుదలైనాయంటే మరి దీనిపైన ఎంత డబ్బులు ఎవరెవరికి ఎంతెంత ట్రాన్స్ఫర్ అయ్యిందో అర్థమవుతా ఉంది. తక్షణమే సూపరింటెండెంట్ గారు ఈ 3 బ్రాంచులకు సంబంధించినటువంటి మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ అధికారిగా వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి జాయింట్ యాక్షన్ మీటింగ్ వేసి ఎవరెవరికి ఎంతెంత డబ్బులు చేరాలనో చేర్పించుతున్నటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. 3 సంవత్సరాలు పిఎఫ్ డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ఇక్కడ ఆందోళన కార్మికులు చెందుతూ ఉంటే ఓ పక్క ఆర్ఆర్ రెడ్డి గారు మీరు అక్కడికి పోకూడదు, మీరు ఇక్కడనే ఉండాలని చెప్పేసి అజమాయిషీ చెల్లిస్తా ఉన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు కనుల పండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజు ఉదయం ధనుర్ లగ్నంలో అర్చకుల వేద మంత్రోచ్చరణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్టలో భాగంగా గజ ధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వల్లించి అపరాధ క్షమాపణ కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయాస్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణ ప్రతిష్ఠ హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మండపానికి తీసుకొచ్చారు. కంకణ భట్టార్ శ్రీ మణికంఠ భట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపు నీటిని 9 కలశాలలో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడశోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు. భూలోకం, సువర్ణలోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ధ్వజారోహణం ద్వారా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా ఈ బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. 6వ తారీఖున పంచమి తీర్థం రోజున విశేషంగా ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు మిగిలిన రోజుల పాటు చేయడం జరిగింది. కాకపోతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆ రోజు కోసం చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా 10,000 భక్తులకి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, అలాగే వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వాహనాల ద్వారా రావడానికి ఇక్కడ పార్కింగ్, అలాగే ఆర్టీసీ బస్సుల ఏర్పాటు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యుత్ దీపాలంకరణ ద్వారా కూడా ఈ మాడ వీధులు, ఆలయము, అలాగే తిరుచానూరు, అలాగే మిగిలిన ప్రాంతాలన్నీ కూడా తిరుపతిలో కూడా విద్యుత్ దీపాలంకరణ కూడా చేయడం జరిగింది. అలాగే దేవతామూర్తుల కటౌట్లు చిన్నవి పెద్దవి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలా భక్తులు చాలామంది ఈ బ్రహ్మోత్సవాలు చూద్దాం అనుకుంటారు కాబట్టి వారు వీక్షించడానికి వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. మొత్తం మీద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా, వాహన సేవలు అన్నీ కూడా చూడటానికి వివిధ ప్రాంతాల్లో అవకాశం ఉంది. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 500 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని సెక్యూరిటీ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అలాగే ట్రాఫిక్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఆ రోజు సుమారుగా 1500 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పంచమి తీర్థంలో అక్కడ స్నానాలు చేయడానికి ఎక్కువగా వస్తారు కాబట్టి అక్కడ గేట్లు కూడా ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేయడం, రావడానికి పోవడానికి గేట్లు ఏర్పాటు చేయడం, అలాగే బ్యారికేడ్లు, క్యూ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం,
అలాగే వివిధ ప్రాంతాల్లో 4 హోల్డింగ్ పాయింట్స్ కూడా చేయడం జరిగింది. హోల్డింగ్ పాయింట్స్లో డిసెంబర్ 5వ తారీఖున చాలామంది రాత్రి వచ్చి డిసెంబర్ 6వ తారీఖున పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఇక్కడ వచ్చి వేచి ఉంటారు. పంచతీర్థంలో పాల్గొనడానికి వారందరికీ కూడా అన్నప్రసాదాలు, అలాగే ఉదయం పూట కూడా వారికి అల్పాహారం అవి అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. రామానుజాయ నమః శ్రీ మహాశ్రీరాయ నమః పూర్ణమ వెంకటేశాయ శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో ప్రాతకాలంలో ఆరాధనంతరం చతుస్థానార్చన అనంతరం మనం చేసినటువంటిది ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేశాము. ఈరోజు ధ్వజారోహణలో ప్రధానటువంటి ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి గరుడాళ్ళ వారి ద్వారా, అమ్మవారి గుళ్ళో అంటే మామూలుగా ఏనుగు ఉంది కానీ గరుడాళ్ళ వారిని దాని మీద కూడా ఆవాహన చేయాలి. అటువంటి గరుడాళ్ళ ద్వారా అందరి దేవతల్ని కూడా అమ్మవారి బ్రహ్మోత్సవం జరుగుతుంది కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలని పిలిచి వచ్చేదానికే దేవతాహ్వానం అంటాం. దాన్ని ధ్వజారోహణ అంటాం, ధ్వజ ప్రదర్శన అంటాం. ఈ రకంగా అనేక రకాలైనటువంటి వాక్యాలతో వాటిని పిలుస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఇక్కడ దీన్ని ధ్వజ ఆరోహణమే అంటారు, చివరి రోజు ధ్వజ అవరోహణం అంటారు. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రధానంగా గరుత్మంతుని ఆవాహన చేస్తాం. ఈ గరుత్మంతుడు ప్రసాదం కనుక తీసుకున్నట్లయితే ఎవరికైతే రుగ్మతులు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయని, అట్లాగే ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళ ప్రసాదం తింటే సంతానం ఉంటుందని ఆగమధర్మాలలో చెప్పింది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఆ రకంగానే తరించారు చాలామంది భక్తులు కూడా వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది గరుడాళ్ళ వారి ప్రసాదం తీసుకున్నారు. గరుత్మంతుడు తద్వారా అందరినీ కూడా ఆవాహన చేసి తీసుకొచ్చి సమస్త దేవతలు కూడా ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఉన్నాయని మనం అనుకోవడానికి ఒక అవకాశం ఉంది. అది యథార్థము. కాబట్టి మనందరం కూడా అమ్మవారిని ప్రార్థన చేసి మంచిని పొందుదాం. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లికు చేరుకున్నారు. తన సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలలో పాల్గొనడానికి బుధవారం రాత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు గురువారం ఉదయం నారావారిపల్లి ముఖ్యమంత్రి స్వగృహంలో నిర్వహించే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలలో పాల్గొనడానికి నారావారిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా జరగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. శ్రీనివాస ఆచార్యులు ఈ కార్యక్రమానికి కంకణ భట్టారుగా వ్యవహరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ముందుగా అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఆలయ 4 మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడశోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగించేందుకు విశ్వక్సేనారాధన నిర్వహించారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్య శుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యాహవచనం చేపట్టారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యాహవచనం అంటారు. సభా పూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రణామం సమర్పించి అనుజ్ఞ తీసుకున్నారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని ఋత్విక్ వరణంలో వివరించారు. అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం, అంటే పుట్టమన్నును సేకరించడం. అమ్మవారి ఆలయం వద్ద గల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీ భూ వరాహ స్వామివారిని ప్రార్థించి గాయత్రి అనుష్ఠానం, భూసూక్తం పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మినుముల అన్నం, మాషచోప బలిహరణ చేశారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్ర సమర్పణ గావించారు. భూమాత ఉద్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేశారు. యాగశాలలో వాస్తు దోష నివారణ కోసం హవనం నిర్వహించారు. ఆ తర్వాత పాలకల్లిలో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపు నీళ్లు జల్లి బీజవాపనం చేపట్టారు. అనంతరం నివేదన, బలిహరణ,
నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, కేసరి స్వామి, వేంపల్లి శ్రీనివాసులు, ఇతర అధికారులు, పరిచారక బృందం పాల్గొన్నారు. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ మంత్రులు వసంశెట్టి సుభాష్, ఆనం రామనారాయణ రెడ్డి, యాక్టర్ అజయ్ రత్నం, కన్నడ హీరోయిన్ రచితారాములు వేరువేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల వెంకన్నని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు గురువారం స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది మా జీవితంలో మరోలేనటువంటి ఒక మహత్తరమైనటువంటి దినం. స్వామివారి ఆశీస్సులు, ఆయన తేజస్సుని వారి నేత్రాల ద్వారా వాళ్ళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది. అలాగే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి, మంచి ప్రసాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్ లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా, అందులో అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం జరిగింది. కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపేక్ష, అభిలాష. అవన్నీ నెరవేర్చే విధంగా పాలకవర్గం కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము అదే దీక్షతో, సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ, ఈ నెల కార్తీక మాసం రోజున నా జీవితంలో తొలిసారి మరి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అదేగాక కార్తీక మాసంలో నేత్ర దర్శనం అనేది చేసుకోవడం ఎన్నో జన్మల సుకృతం. ఈ రోజున మా మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఆయన
ఆయన వెంట వెళ్ళటం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ప్రసాదాలు తింటుంటే అర్థమవుతూ ఉంది ఎంత నాణ్యత పెరిగిందని. మరి ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మా మంత్రి గారి ఆధ్వర్యంలో మరింత, ఎందుకంటే కంప్లైంట్ బుక్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించడం, మరి నిజంగా తింటున్నప్పుడు కూడా ఏదో అమృతాన్ని తింటున్నట్టు తలపించడం. ఏదేమన్నప్పటికీ ఈ సరైన గాడిలో పడి ప్రసాదం కానీ ఇక్కడ పద్ధతులు కానీ అన్నీ పడ్డాయి. చాలా సంతోషం. అలాగే జీవితాంతకాలం నేను అదృష్టవంతుడిగా భావిస్తాను ఈరోజు నేత్ర దర్శనం అది కార్తీక మాసంలో జరుపుకోవడం. తిరుపతి కలెక్టరేట్లో మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మహాత్మా జ్యోతి బాపులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహలు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం, పేద అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, వారి సాధికారత కోసం, అంటరానితనాన్ని రూపుమాపటం కోసం ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు ఘన నివాళులర్పించారు. తిరుపతి నగరం బాలాజీ కాలనీలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, చంద్రబాబు యాదవ్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం, పేద అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, వారి సాధికారత కోసం, అంటరానితనాన్ని రూపుమాపటం కోసం ఎనలేని కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని, దేశ ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, పిఎల్ ఉత్తన్న, బీజేపీ పడమర మండల అధ్యక్షుడు సుబ్బు యాదవ్, బీజేపీ ఎమ్మార్పల్లి మండల అధ్యక్షురాలు సవిత, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు దీపక్ యాదవ్, టీడీపీ నాయకులు చిత్తరపు హనుమంతరావు, బీజేపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీలకు విద్యా ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక మ్యూజిక్ కాలేజ్ వద్దనున్న ఆయన కాంస్య విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. జ్యోతిరావు పూలే గారు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చేదానికి ఆయన ఎంతో కృషి చేసిన మహనీయుడు. ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరం, స్త్రీలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో మహనీయుడు జ్యోతిరావు పూలే గారు వారి సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి మొట్టమొదట విద్య నేర్పి ఆమెను మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలను చేసి ఎంతోమంది మహిళలకు చదువుకు ముఖ్య కారకులైనారు. దేశ అభివృద్ధి చెందాలంటే స్త్రీలు ముఖ్యంగా చదువుకోవాలి, స్త్రీలు చదువుకున్నప్పుడే దేశ అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో స్త్రీలకు విద్య నేర్పిన ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారు.
ఎంతోమంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ, ముఖ్యంగా మన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకుని వచ్చి మన దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర మంత్రులు వ్యవసాయ రెవెన్యూ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, శాసనసభ్యులు పలమనేరు, పీలేరు, పూతలపాటు, చంద్రగిరి, సత్యవేడు, శాసనసభ్యులు పొన్నూరు ధూళిపాల నరేంద్ర, పులివర్తి నాని, ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి, మురళీమోహన్, ఆదిమూలం, చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మరియు కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు. సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా 14వ మహాసభలు డిసెంబర్ 1, 2 తేదీలలో సత్యవేడు నగరంలో ఘనంగా జరుగుతాయని, ఈ మహాసభలు జయప్రదం చేయాలని తిరుపతి సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ, సిపిఎం తిరుపతి జిల్లా 14వ మహాసభలు డిసెంబర్ 1, 2 తేదీలలో సత్యవేడు పట్టణంలో చాలా ప్రాముఖ్యంగా జరుగుతుందని, ఈ మహాసభలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు, పూర్వ కార్యదర్శి పెనుమల్లి మధు, రాష్ట్ర నేతలు, జిల్లా నలుమూలల నుంచి సిపిఎం పార్టీ శ్రేణులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు. ప్రపంచ ప్రతిష్ట ఆర్జించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు మెరుగుదల నుంచి కాంట్రాక్ట్ కార్మికుల కష్టాల పరిష్కారం వరకు అనేక అంశాల మీద నిరంతరం మాట్లాడుతూ సమస్యలను తీసుకొచ్చి భక్తులు, కార్మికులు, ఉద్యోగుల పట్ల తిరుపతి ప్రజల పక్షాన పోరాడుతున్నది సిపిఎం పార్టీ అని అన్నారు. దేశ రాష్ట్ర రాజకీయాలలో సిపిఎం నిర్వహిస్తున్న పాత్ర మీకు తెలియంది కాదని, రాజకీయాల్లో నీతికి, నిజాయితీకి, విలువలకు పెట్టింది పేరుగా వ్యవహరిస్తున్న సిపిఎం దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పార్టీ అని అన్నారు. ప్రతినిత్యం పెరుగుతున్న ధరలతో, తరుగుతున్న ఆదాయంతో, నిరుద్యోగులతో సామాన్య ప్రజలు సతమతం అవుతున్నారని, విద్య, వైద్యం ఖరీదైన సరుకులుగా మారిపోయాయని చెప్పారు. ధరలు అదుపు చేయాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, తీవ్రమైన విద్యుత్ ధరలను మోపుతున్నారని, తక్షణమే ప్రూఫ్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ఉపసంహరించుకోవాలని, ఈ సమస్యల పట్ల సిపిఎం రాజీ లేని పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నామని అన్నారు. మహత్తరమైన పోరాటాలు, ఆదర్శవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిపిఎం బలపడడం అంటే తిరుపతి జిల్లాలో ప్రజా ఉద్యమాలు బలపడడమే. ఈ మహాసభలను ప్రజలందరి ఇంటి పండుగలా భావించాలని, మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి బుజ్జి, కార్యవర్గ సభ్యులు ఎం నరేంద్ర, ఏ రాధాకృష్ణ, ఎం జయంతి, ఎం రాజు, ఆర్ మల్లికార్జునరావు, పి రమేష్, భగత్ రవి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 14వ మహాసభలు డిసెంబర్ 1, 2 తారీఖుల్లో సత్యవేడు నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల్లో జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు, పేదలు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు చర్చలు చేయబోతున్నాం. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి సిపిఎం పార్టీ మహాసభలు నిర్వహించి ఈ 3 ఏళ్ల కాలంలో జరిగినటువంటి సమావేశాలు, ప్రజా ఉద్యమాలపైన సమీక్షలు జరిపి రాబోయే 3 ఏళ్ల కాలానికి సంబంధించినటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం, చర్చించడం కోసం, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పైన చర్చించి రూపకల్పన చేయడం కోసం ఈ మహాసభలు జరుపుతా ఉన్నాం. ఈ మహాసభలకు తిరుపతిలో ఉన్నటువంటి కార్మిక వర్గం, పేదలందరూ కూడా అందరికీ ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరి మహాసభలో జరిగేటువంటి బహిరంగ సభ 1వ తారీఖు బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, అట్లాగే సిపిఎం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు, పూర్వ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు గారు, వీరు ఇరువురు వస్తున్నారు. ఇంకా రాష్ట్ర నాయకులందరూ కూడా వస్తున్నారు. జిల్లా నాయకులు కూడా ఈ సమావేశంలో, ఈ యొక్క మహాసభలో పాల్గొంటున్నారు. బీసీల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు.
మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా తిరుపతి మ్యూజిక్ కాలేజీ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి గురువారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి పూలే అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా పూలే చివరి వరకు పోరాడారన్నారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. బీసీలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాకే బీసీలు అభివృద్ధి చెందడంతో పాటు ఆత్మ గౌరవం దక్కిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కినపల్లి లక్ష్మయ్య, కట్టమంచి చంద్రబాబు, మధు ఆచారి, జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, నైనారు శ్రీనివాసులు, మునస్వామి, రమేష్ నాయుడు, కొండా రాజమోహన్, రమేష్, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు బీసీల ఆధ్వర్యంలో మన లక్ష్మయ్య గారి సమక్షంలో అందరు బీసీలందరూ కూడా కలిసి ఈ రోజు ఘనంగా ఆయనకు పూలమాలలు సమర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడాలనేసి ప్రతి సంవత్సరం ఇటు వర్ధంతి గాని అటు జయంతి గాని 2 రోజులు కూడా 2 సందర్భాలు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆయన బీసీలకు మొదట నుంచి ఒక దిశ దశ నిర్దేశాన్ని నిర్దేశించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. బీసీల ఔన్నత్యం కోసం, బీసీల కోసం ఎంతో పాటుపడి వాళ్లకు కావాల్సిన హక్కులను సంపాదించి ఈరోజు బీసీలను ముందడుగు వేయించారంటే ఒక జ్యోతిరావు పూలేనే మార్గం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అదే బాటలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా బీసీల ఔన్నత్యానికి ఎక్కువగా పాటుపడుతూ బీసీల ఎదుగుదలకు మొదటి నుంచి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కష్టపడుతూ ఉంది. వాళ్ళు డెవలప్మెంట్కు అన్ని విధాల ఇటు ముఖ్యమంత్రి కానీ అటు కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కానీ అన్ని సహాయ సహకారాలు బీసీలకు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ పైన పక్షపాత ఉపయోగించుకుంటూ తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారు. వాళ్ళకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఆయన ఎన్నో సామాజిక ఆర్థికంగా ప్రతి వ్యక్తికి సహాయం చేసి ముఖ్యంగా స్త్రీని చదివించడంలో ఆయన మహోన్నత పాత్ర వహించాడు. అదేవిధంగా ఈరోజు బీసీలు తల ఎత్తుకొని తిరుగుతున్నారంటే అది ఎవరు పుణ్యం అంటే శ్రీ జ్యోతిరావు పూలే గారి పుణ్యం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఏపీ దళిత కాపు బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శివ కాపు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ అదే విధముగా ప్రజలందరూ ఆయన యొక్క బాటలో నడవాలని, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని, దళితుల్ని సమానంగా చూడాలని, ఎస్సీలని సమానంగా చూడాలని, బీసీలని సమానంగా చూడాలని వాళ్ళ చట్టాలను అమలుపరిచి అదేవిధంగా జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అధికారంలో భాగం ఇవ్వాలని, అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన వారినైనా దళిత వర్గానికి చెందిన వారినైనా సీఎం చేయాలని మా ఏపీ దళిత కాపు అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. థ్యాంక్ యూ ఉండాలి. నా పేరు డాక్టర్ శివ కాపు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం తిరుపతి బాలాజీ కాలనీ కోడల్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. సమాజంలోని అట్టడుగు జనవాళి అభ్యున్నతి కొరకు ఏకైక ధ్యేయంగా పనిచేసి నిరాడంబర జీవితాన్ని గడిపారని, అహంకారం, ఆధిపత్యం, అజ్ఞానం, అంధకారం అంటే జ్యోతిరావు పూలే అందరని ఆనందాన్ని కోరుకున్న ఆశావాది అని తెలిపారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని, ఆయన అందరికీ ఆదర్శనీయమని తెలియజేశారు.
మహాత్మా జ్యోతిరావు పులే అవిశ్రాంతంగా పోరాటం చేశారని తెలిపారు. మమతానురాగాల మహనీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేశాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు లక్ష్మయ్య యాదవ్, సాకం ప్రభాకర్, అశోక్ సామ్రాట్ యాదవ్, కేబుల్ రమణ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. సమాజ నిర్మాణం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆ కాలంలో ఎంతో వృత్తిపరంగా కానీ ఇంకా ఎన్నో వివక్షలు అటువంటి సమయంలోనే ఆయన విద్యావంతుడై సమాజ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎన్నో ఆయన ఒకటి నమ్మాడు. సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా విద్యావంతులు కావాలని ఆ కాలంలోనే ఆయన తలచి అందరికీ ఆదర్శంగా నిలవాలని మొట్టమొదటిగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయించారు. భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాలను 9 మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అట్లాగే ఆయన పత్రిక రంగాన్ని కానీ సాహిత్యాన్ని కానీ ఎంచుకొని సమాజ నిర్మాణం కోసం కుల వ్యవస్థ కుల వివక్షతను మార్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయనతో పాటు అనేక పోరాటాల్లో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా. ఆవిడకి కూడా మనమందరం కూడా జోహార్లు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ తిరుపతిలో ఆయన జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అలాగే మన సిపాయి సుబ్రహ్మణ్యం సార్ అందరం కలిసి ఇవాళ ఘనంగా నివాళులు అర్పించుకున్నాము. అలాగే అందరం కూడా ఆయన ఏదైతే ఆయన ఆశయాలను మనమందరం కూడా సాధించే విధంగా కృషి చేయాలని అందరినీ కూడా కోరుతూ మహాత్మారావు జ్యోతిరావు పూలే గారికి అందరం కూడా ఒకసారి జోహార్లు తెలుపుకుంటూ జై పూలే, జై భీమ్, జై మండల్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఆకర్షణగా ఉన్న పుష్ప ప్రదర్శనను టీటీడీ ఈవో శ్యామలరావు ప్రారంభించారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ధ్వజారోహణ అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు పుష్ప ప్రదర్శనను ప్రారంభించారు. పుష్ప ప్రదర్శనలో వివిధ రకాల పుష్పాలను తిలకించి టీటీడీ ఉద్యాన శాఖ వారికి కితాబిచ్చారు. అలాగే శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడవీధిలో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన గజవాహన సేవ, పంచమి తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు. పుష్ప ప్రదర్శనను పలువురు భక్తులు వీక్షిస్తున్నారు. ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ నుంచి, ఎస్పీడబ్ల్యూ కాలేజ్ నుంచి బాటనీ విభాగానికి చెందిన విద్యార్థినులు తిలకించారు. కాగా ఈ రోజు సాయంత్రం జనశేష వాహనంతో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు ధ్వజారోహణంతో ఈ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6వ తారీఖు దాకా నడుస్తాయి. డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూట అలాగే సాయంత్రం వివిధ వాహనాల్లో సేవలుంటాయి. భక్తులందరూ కూడా హారతులు తీసుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి మాడవీధుల్లో ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా వస్తారు. చాలా మంది భక్తులు వస్తారు. ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ దీపాలతో
వివిధ ప్రాంతాల్లో అలంకరణ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో అలంకరణ కూడా చేయడం జరిగింది. అలాగే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా 20 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం జరిగింది వివిధ ప్రాంతాల్లో. తిరుపతిలో, అలాగే తిరుచానూరులో, అలాగే ఆలయ ప్రాంతంలో, మాడవీధుల్లో అన్ని చోట్ల కూడా విద్యుత్ దీపాలంకరణ బాగా చేయడం జరిగింది. సెక్యూరిటీకి సంబంధించి రోజు 500 మంది సిబ్బంది విజిలెన్స్ విభాగం నుంచి, అలాగే పోలీసు విభాగం నుంచి కూడా, జిల్లా పోలీసు విభాగం నుంచి కూడా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. అన్నప్రసాదాలు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అందరికీ కూడా సుమారుగా 10,000 మందికి అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పంచమ తీర్థం రోజు విశేషంగా సుమారుగా 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ కార్యక్రమాలకు కూడా ముందు రోజే హోల్డింగ్ పాయింట్స్ పెట్టి 4 హోల్డింగ్ పాయింట్స్ పెట్టి వారు రాత్రి ఉండడానికి, అక్కడ పడుకోవడానికి, అక్కడ భోజనాలు చేయడానికి, అలాగే తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు రెడీ అయ్యి ఈ పంచమ తీర్థానికి ఈ స్నానాలకి రావడానికి, పవిత్ర స్నానాలకి రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పంచమ తీర్థం రోజు పుష్కరిణి చుట్టూ గేట్లు ఉన్నాయి. ఆ గేట్లన్నీ కూడా ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కూడా అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్, బ్యారికేడ్లు ఇవన్నీ కూడా అక్కడ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడే ఈ ఫల పుష్ప ప్రదర్శన కూడా ప్రారంభించడం జరిగింది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇక్కడ పుష్పాలతో పాటు వివిధ రకాల కూరగాయలతో యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. అలాగే శిల్పకళా ప్రదర్శన, అలాగే ఆయుర్వేదిక్ వైద్య శిబిరం కూడా ప్రారంభించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా సంతోషంగా ఆశీర్వాదాలు పొంది ఇక్కడ నుంచి వెళ్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి, ఆడపిల్లలు బాగా చదువుకోవాలని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట బాలికల హైస్కూల్ మరియు జూనియర్ కాలేజీలో బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ మరియు న్యాయవాదులు, పట్టణ పోలీస్ అధికారులు, పారాలీగల్, వాలంటరీ, కోర్టు సిబ్బంది, కాలేజీ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ, మీరు ఈ వయసులో ఏకాగ్రతతో మంచి చదువులు చదువుకోవాలని, ముఖ్యంగా ఫోన్లకు అలవాటు పడకూడదని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాల కట్టడికి చట్టం మరింత కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో అనేక అవగాహన కార్యక్రమాల వల్ల బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని, ముఖ్యంగా వివాహానికి 18 ఏళ్లు అమ్మాయికి, 21 సంవత్సరాల అబ్బాయికి ఉండాలని తెలిపారు. దీనికన్నా తక్కువ ఉంటే అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలని తెలిపారు. అనంతరం మహిళ మరియు విద్యార్థుల చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే న్యాయపరమైన సమస్యలుంటే 15-100 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. కానీ హెల్త్ ప్రాబ్లం అన్నారు కదా, నిజంగా చైల్డ్ మ్యారేజ్ అనేది చేసుకుంటే కనుక హెల్త్ ఎక్కువ పాడైపోయేది అమ్మాయికి కదా. చూడండి, ఎవరైనా అడిగితే నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నేను మంచి టీచర్ అవ్వాలి, నేను లెక్చరర్ అవ్వాలి అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా చెప్తారు ఖచ్చితంగా. నేను లేదంటే ఐపీఎస్ కూడా అవ్వాలని కూడా చెప్తారు, అవుతున్నారు కూడా, నిజంగానే కలెక్టర్ కూడా అవుతున్నారు. కాకపోతే ఈ చైల్డ్ మ్యారేజ్ వల్ల నిజంగా ఆ కోరికలన్నీ ఇష్టపడాల్సి వస్తారు. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ ఏం జరుగుతుంది తెలుసా, బాగా చదివే వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ జరిగింది. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి ఇక్కడ నిర్వహించే పూజలకు దేశవ్యాప్తంగా భక్తుల నుంచి ప్రాధాన్యత ఎంతో ఉంది. కాగా స్వామి అమ్మవార్ల దర్శనానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి ప్రోటోకాల్ మేరకు ఆలయ ఈవో టి బాపిరెడ్డి ఆదేశాలతో ఏఈఓ విద్యాసాగర్ రావు దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వారికి ఆలయ మర్యాదలతో మృత్యుంజయ ఆలయంలో వేద పండితులతో ఆశీర్వచనాలు అందించి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను, తీర్థప్రసాదాలను విద్యాసాగర్ రావు అందించారు. ఏర్పాట్లను పిఆర్ఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు హరి యాదవ్, సుదర్శనం పర్యవేక్షించారు. శ్రీకాళహస్తిలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మెన్నల్ రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెన్నల్ రవి మాట్లాడుతూ, సమసమాజ స్థాపనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారులు, సంఘ సేవకులు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు ఉమేష్ రావు, పేట బాలాజీరెడ్డి, కోటా చంద్రశేఖర్, మునిరాజారెడ్డి, ఎంఎస్ రెడ్డి, నెమల్లూరు బుజ్జి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధ 7 గంగమ్మల ఆలయంలో మండలాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ 7 గంగమ్మల ఆలయంలో ఉదయం మండలాభిషేక కార్యక్రమాన్ని దేవస్థానం ఉప ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పౌరోహితులు, అర్చకులు మండలాభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి 7 గంగమ్మల అమ్మవారిని విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, పౌరోహితులు అర్ధగిరి స్వామి, సూపరింటెండెంట్ రవి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్లో మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే భారతీయ సామాజిక కార్యకర్త అని, అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన వర్గాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. విద్యలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడని, స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేశారని కొనియాడారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడైన జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి 1890 నవంబర్ 28న తుది శ్వాస విడిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాషా, సిపిఓ సాంబశివారెడ్డి, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, బీజేపీ నాయకులు అట్లూరు శ్రీనివాసులు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.